మొదలైంది ముసళ్ళ పండగ. అమ్మో అమ్మో. అయిపోయిందా? తాడేపల్లిగూడెం రోడ్డు మాత్రం చంపేసింది. డబ్బులు ఇచ్చి నరకం చూసినట్టయితే ఉంది. తణుకు గవర్నమెంట్ హాస్పిటల్. ఈ పల్లె వెలుగు బస్సెస్, అల్ట్రా పల్లె వెలుగు బస్సెస్తో చూసుకుంటే ఇవైతే కొంచెం గోదావరి పక్కన ట్రావెల్ అవుతున్నప్పుడు బాగా అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే ఇసుకలు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ప్రజెంట్ రాజమండ్రి బస్ స్టాండ్లో ఉన్నాము. బ్యాక్ సైడ్ చూసుకుంటే రాజమండ్రి బస్ స్టాండ్. మనమైతే ఈరోజు రాజమండ్రి నుంచి తాడేపల్లిగూడెం వరకు అయితే జర్నీ చేస్తున్నాము. మన ఆంధ్రపల్లి వెలుగు సిరీస్లో ఇది 11th వీడియో. అండ్ ఇప్పటికి వచ్చి మనం 575 కిలోమీటర్లు అయితే జర్నీ చేస్తాము. ఇది బస్సు వస్తుంది. మనకి ఏంటంటే ఈ బస్ స్టాండ్లో వెస్ట్ గోదావరి సైడ్ వెళ్ళి బస్సులు అన్నీ వేరే సైడే ఆగుతాయి. లాస్ట్గా పోలవరం బ్లాగ్ చేసాం కదా, అటు సైడ్ అయితే ఉంటాయన్నమాట బస్సులు. మనమైతే అటు సైడ్ వెళ్ళి ఎక్కేద్దాం. మనకి ఎదురుగుండా కనపడుతున్న ప్లేస్లో అయితే మనకి వెస్ట్ గోదావరి వెళ్ళే బస్సులు అయితే ఆగుతాయి అన్నమాట. మనకి తాడేపల్లిగూడెం వెళ్ళే బస్సులు అయితే ఇటు సైడ్ అయితే ఆగుతాయి. మనం వెళ్దాం, వెళ్ళి బస్సు ఉంటే ఎక్కుదాం, లేదంటే వెయిట్ చేద్దాం అప్పటి వరకు. చాలా బస్సెస్ అయితే ఉన్నాయి. పాలకొల్లు వెళ్ళే బస్సు అయితే ఇప్పుడు వెళ్ళిపోతుంది రాజమండ్రి బస్ స్టాండ్ నుంచి. అండ్ విజయవాడ వెళ్ళే బస్సు ఉంది. రాజమండ్రి ఓకవరం బస్సు అంటే బ్యాక్ సైడ్ ఉంది. తాడేపల్లిగూడెం ప్లాట్ఫామ్ నెంబర్ 25 మీదకి వస్తే వస్తుందంట. మన తాడేపల్లిగూడెం వెళ్ళి బస్సు అయితే వచ్చింది. రాజమండ్రి తాడేపల్లిగూడెం వయ్యా వాడపల్లి, పురుషోత్తమపురం, ఓంటరాజవరం అండ్ ఇంకొకటి తణుకు తాడేపల్లిగూడెం. ఈ బస్సులోనే మనకి ఇప్పుడు జర్నీ చేయబోతున్నాం. టికెట్ అయితే తీసుకున్నాము. మనకైతే 70 రూపాయలు అయితే పడింది. రాజమహేంద్రవరం నుంచి తాడేపల్లిగూడెం వయ్యా తణుకు. మనకి గోదావరి బ్రిడ్జ్ అయితే వచ్చేసింది. అందాన్ని మరొకసారి చూసేద్దాం. ఈ గోదావరి వ్యూస్ ఎన్నిసార్లు చూసినా చూడాలి అనిపిస్తూనే ఉంటుంది. మరి గోదావరి అంటే మాత్రం ఉండాలి. రాజమండ్రి బ్రిడ్జ్ దాటిన తర్వాత నుంచి ఒక డైవర్షన్ అయితే తీసుకున్నాము. ఈ రోడ్ ఏంటంటే గోదావరి పక్క నుంచి మనం వెళ్ళిపోతున్నాం అన్నమాట. మనం ఇప్పుడు వెళ్ళే రూట్ అయితే తణుకు, పేరపల్లి, వాడపల్లి, తర్వాత తాడేపల్లిగూడెం అంట మనం వెళ్ళే రూటు. దగ్గర డిస్టెన్స్ తీసుకుంటే ఒక 65-70 కిలోమీటర్స్ దాకా రావచ్చు. మనం చూద్దాం ఎంత టైం పడుతుందో. కండక్టర్ గారిని అడిగితే ఒక 3 అవర్స్ 2.5 అవర్స్ అయితే పడుతుందని చెప్తున్నారు. పక్కన గోదావరి వ్యూస్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. మార్నింగ్ బయలుదేరినప్పుడు వెదర్ అయితే మొత్తం ఎండగా ఉంది. ఇప్పుడు చూసుకుంటే మొత్తం క్లౌడీగా ఉంది. మళ్ళీ వర్షం పడుతుందేమో. ఈ గోదావరి పక్కన ట్రావెల్ అయిన ప్రతిసారి వర్షం పడుతూనే ఉంటుంది. ఫస్ట్ కోనసీమలో ట్రావెల్ అయినప్పుడు ఇదే బాధ, అండ్ పోలవరం వెళ్ళినప్పుడు ఇదే బాధ, అండ్ ఇప్పుడు మనం తాడేపల్లిగూడెం వెళ్తున్నాం. ఇప్పుడు కూడా పడితే మరి ఏం చేయలేం. గోదావరి పక్కన ట్రావెల్ అవుతున్నప్పుడు బాగా అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే ఇసుకలు కుప్పలుగా ఉన్నాయి ఎక్కడ పడితే అక్కడ. మరి గోదావరి ఇసుక ఎక్కడి నుంచి వస్తుందేమో మనకి. మొత్తం జేసీబీలు ఎక్కడి నుంచి దగ్గర 1 కిలోమీటర్ నుంచి అట్లాగే ఉన్నాయి. ఇసుకని తోడుతూనే ఉన్నాయి. రోడ్డు పక్కన పెద్ద కుప్పలు వేసి పెట్టారు. కనబడుతుందా? కనబడుతుందా? మొత్తం పెద్ద కుప్పలు వేసి ఉన్నాయి. ఇసుక లెక్క పడితే అక్కడ. జేసీబీలు అయితే ఒక 200-300 జేసీబీలు ఉన్నాయి ఇప్పుడు దాకా నేను చూసి. వాడపల్లి కాదు, వాడపల్లె ఊరైతే వచ్చింది. వాడపల్లి మనకు తెలిసిందే కదా, వెంకటేశ్వర స్వామి ఆలయం అయితే ఉంటుంది. ఇది అది కాదు. మనం ఇటు సైడ్ ట్రావెల్ అవుతుంటే ఏదో అడవిలో ట్రావెల్ అవుతున్న ఫీల్ అయితే ఉంది. ఇప్పుడు చూసుకుంటే గోదావరి చిన్న క్రాసింగ్ అయితే ఉంది. చాలా బోట్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ లెవెల్లో ఉంది ఇక్కడ వ్యూ అయితే. మనం ఎక్కడో కేరళ పోయి ఎంజాయ్ చేస్తుంటాం, కానీ ఇటు సైడ్ ప్లేస్ని వదిలేసుకొని నెక్స్ట్ లెవెల్ అబ్బా. ఇక్కడ నుంచి నడతపోతే 7 కిలోమీటర్స్ అంట. సీతంపేట అయితే వచ్చాం. సీతంపేట మ్యాక్సిమం ఈ జర్నీలో మనం పెద్ద హైవేని టచ్ చేయమనుకుంటున్నాను. లోకల్లో ఉన్నట్టు విలేజెస్లోంచి వెళ్ళిపోతాము. అండ్ మీ అందరికీ చెప్పడం మర్చిపోయాను, ఈరోజు August 15th హ్యాపీ ఇండిపెండెన్స్ డే. అండ్ ఈరోజు నుంచి ఏంటంటే మన ఆంధ్రాలో ఆడవాళ్ళకి
ఫ్రీ బస్సెస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. అండ్ అవి కూడా 5 టైప్స్ ఉన్నాయి. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీలో తిరిగే బస్సెస్ ఉంటాయి కదా అవి, అండ్ ఇంకొకటి మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులు. ఇన్నిట్లో బెస్ట్ ఏంటంటే ఎక్స్ప్రెస్ బస్సులు నాకు బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే అవి అయితే కొంచెం లాంగ్ వెళ్ళొచ్చు అండ్ బస్సెస్ కూడా స్పీడ్గా వెళ్తాయి. ఈ పల్లె వెలుగు బస్సెస్, అల్ట్రా పల్లె వెలుగు బస్సెస్తో చూసుకుంటే ఇవైతే కొంచెం ఎక్కడ పడితే అక్కడ ఆగుతూనే ఉంటాయి కదా. దీంతో పోల్చుకుంటే అవైతే బెస్ట్. ఇక్కడ చూసుకుంటే ఫ్లాగ్ హోస్టింగ్కి రెడీగా ఉంది. మనకి ఈరోజు ఎక్కడ చూసినా సరే జెండాలు రెడీగా ఉంటాయి ఎగరడానికి. బస్సులో కూడా పెద్ద ఏం ఎక్కలేదు జనం అయితే. బస్సు ఖాళీగానే ఉంది. రాజమండ్రి బయలుదేరిన దగ్గర నుంచి ఇట్లాగే ఉంది బస్సు. అండ్ మనం అయితే కొవ్వూరు వెళ్ళలేదు. కొవ్వూరు వెళ్తాం అనుకున్నాను, కొవ్వూరు అయితే వెళ్ళలేదు ఈ జర్నీలో. రాజమండ్రి బ్రిడ్జ్ దాటి డైవర్షన్ తీసుకుని అయితే వచ్చేసాము. మనం గోదావరి పక్క నుంచి చిన్న కాలువ పట్టుకుని జర్నీ చేసుకుంటూ పోతున్నాము. ఇటు సైడ్ వైపు తీసుకుంటే చాలా డిఫరెంట్గా ఉంది, మామూలుగా అయితే కాదు. కొంచెం కోనసీమ, కొంచెం మనకి కృష్ణా డిస్ట్రిక్ట్ అన్నీ కలిపి తిరిగినట్టయితే ఉంది. ఏదో రోడ్లోకి అయితే మనం డైవర్షన్ తీసుకుంటున్నాం. ఒక రోడ్ నుంచి పురుషోత్తమపల్లికి స్వాగతం సుస్వాగతం అంట. పురుషోత్తమపల్లికి వెళ్తాం మనం. పక్కా ఏదో విలేజ్లోకి వెళ్తున్న వైబ్ అయితే కనపడుతుంది నాకు. ఇటు సైడ్ ట్రావెల్ అవుతూ ఉంటుంటే ఇటు సైడ్ కొబ్బరి చెట్లు ఉన్నాయి, అన్ని చెట్లు కనబడుతున్నాయి, వరి పొలాలు ఉన్నాయి, మొత్తం ఆల్ మిక్సింగ్ అన్నీ. ఆడ కొబ్బరి చెట్లు, ఇదేం తోట, బొప్పాయి తోట ఇది. ఆడ చూసుకుంటే వరి పొలాలు, తాడి చెట్లు. పురుషోత్తమపురం విలేజ్లోకి అయితే వచ్చాము. చాలా చిన్న విలేజ్ అండ్ రోడ్ చూసారు, సిమెంట్ రోడ్. చాలా చిన్నది, చాలా చిన్నది. ఒక్క బస్సు వెళ్ళగలదు. ఇంకొక బస్సు వచ్చిందంటే ఏ కన్నలతో వస్తారో కూడా తెలియదు, అంత చిన్న రోడ్డు. వాతావరణం అయితే 70 లాగా ఉంది. మొత్తం పురుషోత్తమపురం బస్ స్టాండ్ ఎదురుగుండా కనబడుతుంది. మొత్తం రోడ్ అంతా దరిద్రంగా ఉంది. ఈ రోడ్ అంతా డిస్కో డాన్స్ ఆడేస్తుంది ఎక్కినప్పటి నుంచి. కానూరు వచ్చాం మనం. లాస్ట్ వాగ్లో అనుకున్నా ఎక్కడో విన్నాను కానూరు పేరు. ఇక్కడ ఉంది కానూరు. మన ముందైతే తణుకు వెళ్ళి పల్లె వెలుగు బస్సు అయితే ఒకటి వెళ్ళిపోతుంది, రాజమండ్రి తణుకు. ఇంకా పక్కన ఉంది తణుకు బస్సు. తణుకుని పేరు ఒకటి ఉంది, మరి ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు. రాజమండ్రి నుంచి వస్తుందా, ఇంకో ఊరు నుంచి వస్తుందా అని. ఎవరో కామెంట్ చేశారు కానూరు దగ్గర పెద్ద చేపల చెరువులు ఉన్నాయని చెప్పి. చేపల చెరువులు అంటే వెళ్ళి రోడ్డు అంతా మొత్తం అన్నీ అంతే, మామూలుగా లేదు. మొదలైంది ముసళ్ళ పండగ. అమ్మో నేను ఇటు సైడ్ ఎక్కువగా అబ్జర్వ్ చేసింది కానూరు దగ్గర నుంచి ఒక 4-5 కిలోమీటర్స్ బ్యాక్ నుంచి బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే కోల్డ్ ఫార్మ్స్ ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. అండ్ విలేజ్ మధ్యలో కూడా ఉన్నాయి. ఇవే చెప్తూనే ఉన్నాను కదా, కోల్డ్ ఫార్మ్స్ చాలా ఉన్నాయని చెప్పి. మొత్తం కొంప దెబ్బతుంది. మామూలుగా కంపు కాదు. నాకు అసలే ముక్కు పని చేయట్లేదు. ముక్కు పని చేయలేనోడికి ఇంత స్మెల్ వస్తుందంటే ముక్కు పని చేసే వాళ్ళ సంగతి ఇంకా వాంతులు ఎక్కరాలే. ఇచ్చాడు వైబ్ ఎట్లా ఉందో అట్లాగే ఉంది రోడ్లు కూడా. ఉయ్యాల జంపాల. ఇప్పటి వరకు నేను చూసిన రోడ్లే దారుణం అనుకున్నాను. అంతగా మించి
ఇటు సైడ్ మొత్తం అరటి తోటలు అయితే ఉన్నాయి. మనం ఇటు సైడ్ చూడనివి అన్నీ ఏం లేవు, మొత్తం అన్ని రకాలు అన్నీ కవర్ చేస్తున్నాం. కానూరు తర్వాత తణుకు వెళ్తాం. తణుకు 10 కిలోమీటర్స్, ఒంటరాజవరం 5 కిలోమీటర్స్ అండి. ఇక్కడ నుంచి కానూరు నుంచి 1.5 కిలోమీటర్స్ అది వచ్చాము. విలేజ్లోకి వెళ్ళి బయటకు వస్తుంటే నరకం కనబడుతుంది. అండ్ అట్లాగే డైరెక్ట్గా మెయిన్ రోడ్ ఉంటుంది కదా, మెయిన్ రోడ్ కూడా అట్లాగే ఉంది. విలేజ్లో అయితే పెద్ద పెద్ద గోతులు, బయట చూసుకుంటే చిన్న గోతులు అంతే. మోర్తా అనే ఊరికైతే వచ్చాం. ఉండ్రాజవరం మండలం అంటే ఇది. ఉండ్రాజవరం మండలంలో మోర్తా యూనియన్ బ్యాంక్ శాఖ. ఇచ్చడి ఇల్లులు చాలా పాతకాలం నాటి ఇల్లులు అయితే ఉన్నాయి. చాలా ఎక్కువగా నేను చూస్తూనే ఉన్నాయి ఈ జర్నీలో అయితే. చాలా చాలా పాతకాలం ఇల్లులు మన కోనసీమలోనే ఉంటాయి అనుకున్నాను ఇట్లాంటి ఇల్లులు. ఒక విలేజ్కి ఒక 50-60 ఇల్లులు అయితే ఉన్నాయి, ఇల్లు ఇల్లులు. ఉండ్రాజవరం ఊళ్ళో అయితే ఉన్నాం. ఇట్లా ప్లేసెస్ చూస్తుంటే మీకు అనిపిస్తుందో కామెంట్ అయితే చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మన ఆంధ్ర పల్లె సిరీస్ గురించి మీకు తెలిసినట్టే ఇంకొంతమందికి తెలియాలంటే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్, ఒక కామెంట్ కూడా చేసేయండి. ఇల్లు చాలా డిఫరెంట్గా ఉన్నాయి కదా ఇటు సైడ్. స్వాగతం సుస్వాగతం. తణుకుకి అయితే స్వాగతం చెప్తుంది మనకి. తణుకు ఎంటర్ అయిందో లేదో 4 స్పీడ్ బ్రేకర్లు ఎత్తి కుదేసి ఒకేసారి. ముందైతే ఏలూరు రావులపాలెం బస్సు అయితే వెళ్ళిపోతుంది. తంగిరాల వారి వీధి అంటది. తంగిరాల వారి వీధి జాకీ. తణుకు పెద్ద సిటీ. తణుకు గవర్నమెంట్ హాస్పిటల్. ఇప్పటిదాకా రోడ్ అయితే నరకం చూపించింది. డబ్బులు ఇచ్చి నరకం చూసినట్టయితే ఉంది. రాజమండ్రి నుంచి తణుకు వరకు రోడ్డు, మరి ఇక్కడి నుంచి అక్కడ వరకు ఎట్లా ఉంటుందో మరి చూడాలి. ఈ తణుకులో ఏదో ఫేమస్ ఉంది, ఏంటో కామెంట్ అయితే చేయండి, గుర్తు రావట్లేదు నాకైతే. తణుకు బస్ స్టాండ్. తణుకు బస్ స్టాండ్లోకి అయితే మనం వెళ్ళిపోతాం ఇప్పుడు. తణుకు బస్ స్టాండ్ పక్కన రైల్వే ట్రాక్ భలే ఉంది కదా. ఆ పక్కన రైల్వే ట్రాక్ ఉంది సైడ్. తణుకు బస్ స్టాండ్. ప్లాట్ఫామ్ నెంబర్ 4 మీద రావులపాలెం, అమలాపురం, కాకినాడ, రాజోలు వెళ్ళే బస్సులు అవుతాయంట. ఇక్కడ బస్సు ఉంది రావులపాలెం ఏలూరు. ఈ బస్సు రావులపాలెం ఏలూరు, తణుకు, తాడేపల్లిగూడెం, చాలా ఊళ్ళు తిరుగుతుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 7 మీదకి అయితే వచ్చింది తణుకు. ఇప్పుడే దాటాము. తణుకు నుంచి మనకి తాడేపల్లిగూడెం చూసుకుంటే 17 కిలోమీటర్లు అయితే ఉంటుంది. మనకి 17 కిలోమీటర్లు అంటే మనకి 10,000 బస్సులు వెళ్తున్నాం కాబట్టి ఒక 40 మినిట్స్ అయితే వేసుకుందాము. అండ్ మనం ఇప్పుడు జర్నీ చేస్తున్న రోడ్ ఏంటంటే NH 216A. 216 మనకు తెలిసిందే కదా, ఆ రోడ్డుకి సబ్ రోడ్ మాట 216A. తణుకు దాటిన తర్వాత రోడ్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది. హైవే కదా, మరి ఆ మాత్రం ఉంటుంది. మనకి ఇప్పటి వరకు పల్లెల్లో తిరిగిన రోడ్డు కాబట్టి నరకం అయితే చూసాము. ఇప్పుడైతే కొంచెం స్మూత్గా వెళ్ళిపోతున్నాం. అల్లంపురంకి అయితే వచ్చాము. అల్లంపురం ఇక్కడ నుంచి మనకి విజయవాడ చూసుకుంటే 125 కిలోమీటర్స్ అయితే ఉంది అల్లంపురంకి. చెన్నై చూసుకుంటే 550 అయితే ఉంది. బయట వెదర్ చూసుకుంటే చాలా చల్లగా, ఏదో ఏసీలో ట్రావెల్ అవుతున్న ఫీల్ అయితే ఉంది ఈరోజు. తాడేపల్లిగూడెంకి అయితే మనం డైవర్షన్ తీసుకోవాలంట. విజయవాడ అయితే స్ట్రైట్ వెళ్ళిపోవాలంట. అయితే మనం డైవర్షన్ తీసుకున్నాం తాడేపల్లిగూడెంకి. ఏలూరు 56. ఇక్కడ నుంచి తాడేపల్లిగూడెం ఇంకొక 5 కిలోమీటర్స్ బ్యాలెన్స్ అయితే ఉంది మనకి. తాడేపల్లిగూడెంకి మన ఎండింగ్ స్టాప్కి.
తాడే అయిపోయిందా? తాడేపల్లిగూడెం, అదే తాడేపల్లిగూడెంకి మనం 5 కిలోమీటర్స్ ఉందన్నప్పుడు డౌన్ దిగాం కదా, అక్కడి నుంచి రోడ్డు మళ్ళీ ఇదే పొజిషను. మన హైవేలో ఒక 10 కిలోమీటర్లు ఒక స్మూత్గా జర్నీ అయిపోయింది అంతే. మనం మొత్తం ఇద్దరం ఎక్కడ చూసుకున్నా సరే డ్యాన్స్ ఏం చేస్తుంది రోడ్డు అయితే. తాడేపల్లిగూడెం మ్యాక్సిమం బస్ లోపల కూడా ఖాళీ అయిపోయింది, ఎవరు లేరు, మొత్తం ఖాళీ అయిపోయింది బస్ అంతా. ఒక 10 మెంబర్స్ ఉండి ఉంటారు అంతే. ఫైనల్గా తాడేపల్లిగూడెం అయితే వచ్చేసాము. బస్ గురించి మాట్లాడుకుంటే అంత తక్కువ. వ్యూస్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి, కానీ రోడ్డు మాత్రం చంపేసింది. డబ్బులు ఇచ్చి నరకం చూసినట్టయితే ఉంది. ఇది ఫ్రెండ్స్ మరి ఈ వీడియో. దీని గురించి, ఈ రోడ్డు గురించి మీరు చూస్తుంటే కామెంట్ అయితే చేయండి. తాడేపల్లిగూడెం నుంచి నెక్స్ట్ వీడియో అయితే మీకు మంగళవారం అయితే వస్తుంది. ఇది ఫ్రెండ్స్ మరి ఈ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వెళ్తాం. బాయ్.